దేవునికి స్తోత్రం. ఈరోజు కల్వరి సర్వశక్తిమంతుడగు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారిక సర్వోన్నతమైన వాగ్దానం. ఎవడైనను నన్ను వెంబడింపగోరిన యెడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలేను. మత్తయి గ్రంథం 16:24. ప్రియా కల్వరి సర్వశక్తిమంతుడగు దేవదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు మహిమ కలిగిన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయకాల సమయంలో తెలియపరుస్తున్నాను. దేవుని బిడ్డలారా, మీరంతా బాగున్నారు కదూ? మన ప్రియ ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృపయు కనికరము నేడు మీతో, మీ కుటుంబ సభ్యులందరితో కూడా ఉండి మీ ప్రతి అవసర అక్కర్లు కూడా ప్రభు తీర్చి మీకు శాంతి సమాధానము దేవాదేవుడు అనుగ్రహించునుగాక. దేవుని బిడ్డలారా, మన జీవితానికి ఆధారం యేసుక్రీస్తు ప్రభువారే. మన జీవితంలో విజయం మన ప్రియ ప్రభువే. నేడు పగిలిన పాత్రలను బాగు చేయడానికి చాలామంది ఉండొచ్చు, కానీ పగిలిన జీవితాలను బాగు చేయగల మహాదేవుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు మన ప్రియ ప్రభువు ఒక్కడే. దేవుని సహాయం లేకుండా నేడు మన జీవితంలో మనం ఏమీ కూడా సాధించలేం. దేవుని బిడ్డలారా, మనకి ఇష్టం వచ్చినట్లు జీవించడం ముఖ్యం కాదు, కానీ దేవాదేవుడు ఇష్టపడేలా జీవించడం చాలా ముఖ్యం. దేవుడు ఇష్టపడేటట్లా మన జీవితాన్ని కొనసాగినప్పుడు దేవుడు మన జీవితంలో విజయవంతమైన ప్రతి కార్యం జరిగించగల మహాదేవుడు. సిలువ ద్వారానే మనకు విజయం కలుగుచున్నది. సిలువ అనగా మానుతో చేయబడింది మాత్రము కాదు, అది దేవుని బిడ్డలు అనుభవించు నింద, అవమానము, శ్రమకు సూచనగా ఉన్నది. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పిలుపు అనేకులకు చేదుగా ఉన్నది. కృపతో నిండిన ఈ పిలుపును వదిలివేసి తమ ఇష్టానుసారంగా జీవించి ప్రభు సన్నిధానముకు వచ్చి వారిని శపించిన వారలారా నిత్యాగ్నిలోనికి వెళ్ళుడని చెప్పిన ఎడల ఎవరు భరించగలరు? దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తుతో కూడా సిలువ మోయువారు ఆయన నిమిత్తం వచ్చు నిందలను, శ్రమలను సంతోషముగా సహించవలేను. అప్పుడే ఆయనతో కూడా ఏలుబడి చేయుదురు. నిత్యానందము వారి తల మీద ఉండును. సిలువను గూర్చిన వార్త నేడు నశించున్న వారికి వెర్రితనము, కానీ రక్షించబడుచున్న మనకు దేవాదేవుని యొక్క శక్తి అయిన దేవుని బిడ్డలారా. అవును, దేవుని బిడ్డలకు సిలువ దేవుని శక్తిగా, దుర్గములను పడదోయు దేవుని బలముగా ఉన్నది. ఆ దేవాదేవుడు అంటున్నాడు, నేనే మార్గము, సత్యము, జీవమునైనాను అని ఆ మహిమాస్వరూపుడు తెలియపరుస్తుంది కదా. సిలువ తప్ప నిత్య జీవమునకు వెళ్ళే వేరే మార్గము ఏమీ కూడా లేవు. కల్వరి మార్గమే రక్షణ మార్గం. సిలువలో నిత్య జీవము గలదు. శత్రువు మిమ్మను ఒత్తిడి చేయుచున్న సమయంలో సిలువ మాత్రమే మీకు ఆశ్రయము, సిలువ మాత్రమే మీకు దుర్గము. సిలువలో పరిశుద్ధాత్మ సంతోషం కలదు. సిలువలో విశ్రాంతియు నిరీక్షణ గలదు. దేవుని బిడ్డలారా, ప్రతి వారికి ప్రభు సిలువ మార్గమును ఉంచి ఉన్నాడు. కొన్నిసార్లు శరీర శ్రమలు, వేదనలు సహించవలసి ఉండను. కొన్నిసార్లు ఆత్మలో కలవరం కలగవచ్చును. అవును, మీరు ఓపికతో సహించిన గొప్ప ఆనందంలోనికి ప్రవేశించెదరు. సిలువ శ్రమలు ఎందుకు? కేవలం మన ఆత్మ ఉన్నతమైన స్థితికి చేరుటకే. జీవగల దేవదేవుని బిడ్డ, నీవు ఆయనతో కూడా సహించిన ఆయనతో కూడా ఏలుదు. మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించును. ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకోండి. ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సౌర్ణ వల్లే కనబడుతున్నట్టున్నాడు భక్తుడైన యోబు. అవును దేవదేవుని బిడ్డలారా, దేవుడి నామానికి మహిమార్థంగా మనకు ఆశీర్వాదకరంగా ఆయనతో కొనసాగుదాం. తప్పకుండా ఆ సిలువనాథుడు సిలువ ద్వారా మనకి జయం కలుగుచున్నది, విజయం కలుగుచున్నది. అధైర్యపడక ధైర్యంగా ప్రభుని స్తుతించి మహింపరిచి కనపరిచి ఆయన ప్రార్థించండి. ఆయన నామానికి మహిమార్థంగా జీవితాలు కొనసాగించండి. ప్రభు ఎల్లప్పుడూ మీతో ఉండుగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ కల్వరి సిలువదారి, నీకు స్తోత్రాలు నాయనా. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన ధన్యకరమైన ఈ సమయాన్ని బట్టి మీకు వందనములు, స్తోత్రములు సవీనంతో తెలియజేస్తున్నాం. నాయమూర్తి, మీ బిడ్డలైన మమ్మల్ని మీరు జ్ఞాపం చేసుకోండి. మీ శాంతి, సమాధానం, నెమ్మది, ఆదరణ దయచేయండి. దేవా, మా ఆశ్రయ దుర్గం మీరే. మా జీవితాలకి జయ విజయాలు మీరే గనక మీ కృపాకిన్నాలు మీ బిడ్డలైన మాకు అందరికీ సమృద్ధిగా దయచేయమని, బిడ్డలను ఆశీర్వదించమని, దీవించమని, నైనా దినమంతయు మీ కృపాక్షాలను బిడ్డలకు అనుగ్రహించి
మీ కృపలో విస్తరింపచేయమని యేసుక్రీస్తు ప్రవరిక సర్వశక్తి గల నామన బిడ్డలను ఆశీర్వదించి దీవించి బలపరచమని అడుగుచున్నాను కన్న తండ్రి. ఆమేన్. జీవగల దేవదేవుని బిడ్డలారా, మీ ప్రత్యేక ప్రార్థన అవసరం ఉంటే వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి. ఇంతవరకు ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని అనేకులకి ఈ వాక్యాన్ని షేర్ చేసి ప్రభుని మహింపరిచి దేవుడికి ఆశీర్వాదాలు బహుబలంగా మీరు పొందాలని ప్రభు పాద సన్నిధిలో మీ కొరకు ప్రార్థిస్తున్నాను. ప్రభు మీ కృప మీకు తోడేండుగాక. గాడ్ బ్లెస్ యూ.